హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. భారతదేశంలో బ్యాంక్ ఉద్యోగం సాధించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకేసారి 6,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే బ్యాంక్ ఉద్యోగం సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మరి ఇప్పుడు విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో పాటు ఇప్పటికే ఐడిబిఐ బ్యాంక్ లో కూడా మనం 600కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందించాం. మరి ఆ వీడియో కూడా ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ లో ఉంది, దాన్ని కూడా మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం 6,000కు పైగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బ్యాంక్ ఉద్యోగాలు ఆశిస్తున్న వారి కొలువుకు తొలి అడుగు. బ్యాంక్ ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి అప్రెంటిస్షిప్ మేటి అవకాశం. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడా 4,000, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,691 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువరించాయి. పరీక్షతో అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారు ప్రతి నెల 15,000 రూపాయలు స్టైఫండ్ అందుకోవచ్చు. మరి మొదటగా మనం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం 4,000 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 59, తెలంగాణలో 189 ఖాళీలు ఉన్నాయి. మరి వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత డిగ్రీ. వయస్సు ఫిబ్రవరి 2025 నాటికి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లతో ఎంపిక విధానం ఉంటుంది. స్టైఫండ్ మెట్రో లేదా అర్బన్ ప్రాంతాల్లో 15,000, రూరల్ లేదా సెమీ అర్బన్ లో 12,000 రూపాయలు మరి స్టైఫండ్ గా అందించడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 800, ఎస్సీ ఎస్టీ మహిళలకు 600, దివ్యాంగులకు మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ అమౌంట్ అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 11, 2025. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు https://www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఇక యూనియన్ బ్యాంకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. యూనియన్ బ్యాంక్ లో మొత్తం 2,691 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 549, తెలంగాణలో 364 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణమైనటువంటి వారు దరఖాస్తు చేయవచ్చు. ఇక వయసు ఫిబ్రవరి 2025 నాటికి మరి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆల్మోస్ట్ ఈ రెండు నోటిఫికేషన్స్ కు ఒకే రకమైనటువంటి ఎంపిక విధానం, వయస్సు, అర్హతలు ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక స్టైఫండ్ 15,000 రూపాయలు స్టైఫండ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 800, ఎస్సీ ఎస్టీ మహిళలకు 600, దివ్యాంగులకు 400 రూపాయలు మరి అప్లికేషన్ ఫీజు గా ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి 6, 2025. ఇక వెబ్సైట్ www.unionbankofindia.co.in అనే వెబ్సైట్ లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి మొత్తంగా 6,691 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్రెంటిస్షిప్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. కోరుకున్న రాష్ట్రంలో ఖాళీలకు పోటీ పడవచ్చు. అప్రెంటిస్షిప్ వ్యవధి ఏడాది. ఇందులో విజయవంతమైన వారికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సర్టిఫికెట్ అందిస్తుంది. ఈ అనుభవంతో ప్రైవేట్ బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థిక సంస్థల్లో సులువుగానే అవకాశం పొందవచ్చు. అందువల్ల ఈ పోస్టులకు పోటీ పడటం మేలు చేస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాల లక్ష్యంగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షతో సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత రాసే పరీక్షలకు మంచి అనుభవంగా పనికొస్తుంది. గతంలో అప్రెంటిస్షిప్ గా కొనసాగిన వారు దరఖాస్తుకు అనర్హులు. పరీక్ష ఆన్లైన్ లో నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉంటుంది. అందులో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల నుంచి ఒక్కో దాంట్లో 25 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్షా వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు, రుణాత్మక మార్కులు అంటే నెగిటివ్ మార్కింగ్స్ లేవు. పరీక్షలో అర్హత సాధించడానికి విభాగాల వారిగా కనీస మార్కులు పొందాలనే నిబంధన లేదు. మొత్తం మీద కనీస అర్హత మార్కులు పొందిన వారికి అవకాశం కల్పిస్తారు. వీటిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇలా అర్హులైన వారికి స్థానిక భాషలో పరీక్ష నిర్వహిస్తారు. 10 లేదా ఇంటర్
లో ఆ భాషను చదువుకున్న వారు దీన్ని రాయాల్సిన అవసరం లేదు. స్థానిక భాషలో ఉత్తీర్ణులకు ధ్రువపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్షిప్ గా నియమిస్తారు. ఏపీ తెలంగాణలో ఖాళీలకు దరఖాస్తు చేసుకుని 10 ఇంటర్లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా ఉన్నవారు లాంగ్వేజ్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఏ అంశాల్లో ప్రశ్నలు? జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ కు సంబంధించి ఈ విభాగంలో ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం. ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీ రేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు, వివిధ ప్రధాన కార్యాలయాలు, అధిపతులు తెలుసుకోవాలి. జనరల్ అవేర్నెస్ లో భాగంగా తాజా సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళం, పాలిటీ, సైన్స్ లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. వీటి కోసం 8, 9, 10 తరగతుల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల కోసం జూలై 2024 నుంచి పరీక్షా తేదీ వరకు ముఖ్య సంఘటనలు అంటే నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు, రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక జనరల్ ఇంగ్లీష్ చూస్తే ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పులను గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష పరోక్ష వ్యాఖ్యలుగా మార్చడం, వాక్యాలలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్ తదితర విభాగాల నుంచి అడుగుతారు. హై స్కూల్, ఇంటర్మీడియట్ స్థాయి ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు బాగా చదువుకున్న వారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఇక క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ విభాగంలో నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ ఆపరేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్ లో భాగంగా శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభ నష్టాలు, కాలం, పని, కాలం, దూరం, డిస్కౌంట్ మొదలైనవి బాగా చదవాలి. రీజనింగ్ లో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. సిమాంటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, నంబర్ ఎనాలజీ, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రామ్స్, నంబర్ క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇక కంప్యూటర్ నాలెడ్జ్. అభ్యర్థి కంప్యూటర్ ఉపయోగించి చిన్న చిన్న పనులు చేయగలరా లేదా తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజింగ్, ఈమెయిల్, యూఆర్ఎల్, హెచ్టిటిపి వెబ్సైట్లు వీటి గురించి తెలుసుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వారు ఈ ప్రశ్నలకు సులువుగానే జవాబులు గుర్తించగలరు. ఆ విధంగా ఈ విభాగాల నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక వీటిలో ఎంపిక కావాలంటే మెలకువలు ఈ విధంగా ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా 30 సెకండ్లు దక్కుతుంది. ఇక తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించాలంటే పరీక్షకు ముందు ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధిస్తే వీలవుతుంది. అలాగే ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు జోలికి వెళ్లకుండా సులువుగా ఉండి తక్కువ వ్యవధిలో జవాబు రాబట్టగలిగే ప్రశ్నలను ముందుగా ప్రయత్నించాలి. ఆ తర్వాత మిగిలిన వాటిని చూడాలి. రుణాత్మక మార్కులు లేనందున బాగా ఆలోచించి తెలియని ప్రశ్నలను విచక్షణతో జవాబులు గుర్తించడమే మంచిది. ఐబిపిఎస్ క్లరికల్ గతంలో నిర్వహించిన అప్రెంటిస్షిప్ పాత మాదిరి ప్రశ్నాపత్రాలు వీలైనన్ని సాధన చేయాలి. కనీసం 10 నమూనా పరీక్షలైనా రాసి జవాబులు విశ్లేషించుకోవాలి. ఇబ్బంది పడుతున్న విభాగం చాప్టర్లను ప్రాధాన్యంతో చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. తొలి పరీక్ష నుంచి చివరి టెస్ట్ వరకు స్కోర్ ఆరోహణ క్రమంలో ఉంటే విజయానికి దగ్గరైనట్లుగానే భావించవచ్చు. మొత్తానికి బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6691 అప్రెంటిస్ ఉద్యోగాలను వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ను విడుదల చేశాయి. బ్యాంకుల్లో అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా బ్యాంకులో ఉద్యోగం పొందడం చాలా సులువు అవుతుంది. ఒకవేళ మీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.